హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెవీ హోమ్ హ్యాక్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే జింజర్ గార్లిక్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4 వరకు పొట్టు తీసేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా మనము అలాగే పొట్టు తీసి దంచుకోవాలి. ఇవి రెండు కలిపి 1 స్పూన్ వరకు మనం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంటే 2-3 క్యారెట్లు మనము ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ సూప్ని బట్టి టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఈలోగా మనము ఒక బౌల్లో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాము. ఈ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకి సూప్ అనేది చిక్కగా వస్తుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక పేస్ట్ లాగా మనము దీన్ని కలుపుకోవాలి. ఇది మనము డైరెక్ట్గా నీళ్ళల్లో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకని మనము ఇలాగా పేస్ట్ లాగా ముందే నీళ్ళల్లో కలుపుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలు కూడా దంచుకుని 1 స్పూన్ వరకు మిరియాల పొడి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనము కలిపేసుకుందాము. ఈ మిరియాలు వేయడం వల్ల మనకి హెల్త్కి బాగుంటుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనము మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు నేను వాటర్ని వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బాగా మరుగుతుంది కదా, ఇలాంటప్పుడు మనము దీంట్లో ఒక 2 స్పూన్స్ పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లవర్ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అన్నీ మనము మిక్స్ చేసుకున్నాము. ఇది వేయగానే మనకి ఈ సూప్ అనేది చిక్కగా వచ్చేస్తుంది కార్న్ఫ్లవర్ వేయడం వల్ల. అలాగే మనకి ఇందులో మిరియాలు, జింజరు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి ఉంటే కనుక డైలీ ఈ సూప్ని తయారు చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి మరిగించి తీసేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే జింజర్ గార్లిక్ సూప్ని రెడీ చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.